పోలీసులు అధికారులు 2261 నెంబర్ కేటాయించారు. పోసాని కోసం జైల్లో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో పోసాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఓబులవారిపల్లికి తీసుకువచ్చి 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. సెల్లు లోపలనే ఉంటుంది చేతులు. రాయల్ కోర్టు పోలీస్ పర్మిషన్ లేదు, వాళ్ళు ఇస్తే బాగా. పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ 111 పెట్టారని, అయితే ఈ సెక్షన్ను కోర్టు కొట్టివేసిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టుకు చెప్పినట్లు ఆయన చెప్పారు. 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోసాన్ని రిమాండ్కు పంపొద్దని కోరామన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం తాము ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించామని పేర్కొన్నారు. కానీ తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పొన్నవోలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు పెట్టినటువంటి లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ ఇది ఈ కేసుకు పనికిరాదు. కృష్ణమురళి మీద 111 పోసాని కృష్ణమురళి మీద 111 సెక్షన్ అప్లై కాదు. ఇది పనికిరాదు. ఇటువంటి అఫెన్సెస్లో 111 పెట్టడానికి లేదు అని కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.